హలో అండి, అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ వాళ్ళకి పత్రార్చనం లెసన్లోని శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే రీసైట్ కూడా చేయిస్తాను, అంటే ఎలా చదవాలో ఏంటో అనేది కూడా చెప్తాను. అండ్ ఈ శ్లోకాలన్నీ కూడా అన్ని యూనివర్సిటీస్కి కామన్ అండి. ముందు నేను శ్లోకం చదువుతానండి, నేను చదివి దానికి మీనింగ్ చెప్పి అప్పుడు మీ చేత మళ్ళీ చదవడానికి గ్యాప్ అనేది ఇస్తాను. ఒకటి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ శ్లోకం వచ్చి బిల్వస్తు మధురో హృదయ కషాయ పిత్తజిద్గురు కఫజ్వరాతి సారజ్ఞ రుచి కృదీపన పరహ. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, మారేడు తీయని రుచి కలిగి మనసుకు నచ్చినదై కొంత వగరు గుణం కలిగి పైత్యం వల్ల కలిగే దోషాలను తొలగిస్తుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. శ్లేష్మం వల్ల కలిగే జ్వరాలను, అధికమైన విరోచనాలను, అలాగే అతిసార వ్యాధిని పోగొడుతుంది. శరీరానికి రంగును, మంచి కాంతిని కలిగిస్తుంది. అర్థమైంది కదండి. బేల్ ఫ్రూట్ ట్రీ is sweet and pleasing to the mind. It is astringent. It cures the diseases caused by bile. It digests slowly. It cures the fevers caused by plum and heavy motion called diarrhea. It gives color and complexion to the body. ఇప్పుడు మనం శ్లోకాలని ఇంకొకసారి మననం చేసుకుందాం. మీకోసం సులువుగా ఉండడానికి నేను తెలుగు అలాగే ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను. సాంస్క్రిట్ చూసి చదవడం రాని వాళ్ళకి, ప్రొనౌన్సియేషన్ టఫ్గా ఉన్న వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ చూసి చదువుకోవడానికి వీలుగా ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో చూసి ప్రొనౌన్సియేషన్ నేర్చుకుని కానీ రాయడం మాత్రం శ్లోకం తప్పనిసరిగా మీరు సాంస్క్రిట్లోనే రాయాలండి. నేను శ్లోకం చెప్తూ మధ్యలో ఒక్కొక్క వర్డ్కి గ్యాప్ ఇస్తాను. అప్పుడు మీరు తిరిగి రిపీట్ చేస్తే మీకు ఆ శ్లోకం ఎలా పలకాలో తెలుస్తుంది. బిల్వస్తు మధురో హృదయ కషాయ పిత్తజిద్గురు కఫజ్వరాతి సారజ్ఞ రుచి కృద్దీపన పరహ. బిల్వస్తు మధురో హృదయ కషాయ పిత్తజిద్గురు కఫజ్వరాతి సారజ్ఞ రుచి కృద్దీపన పరహ. ఈ విధంగా మనము ఈ శ్లోకం అయితే చదవాలండి. శ్లోకం మళ్ళీ రిపీటెడ్గా వింటూ అంటూ ఉంటే మీకు వచ్చేస్తుంది. కానీ మర్చిపోవద్దు, చదవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి మాత్రమే నేను ఈ తెలుగు అలాగే ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. మీరు రాయడం అయితే తప్పనిసరిగా ఎగ్జామ్లో శ్లోకం సాంస్క్రిట్లోనే రాయాలి. భావం మాత్రం మీరు ఏ భాషలో రాసినా పర్వాలేదు, అంటే తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు అనమాట భావం. ఇప్పుడు రెండవ శ్లోకం చూద్దాం. అపామార్గస్తు తిక్తోషణ కటుశ్చ కఫనాసన హర్ష కండూధరాగ్న రక్త హృద్గ్రాహి వాంతికృత్. ఈ పద్యానికి అర్థం ఏమిటో చూద్దామండి. అపామార్గస్తు, అపామార్గము అని అంటే ఉత్తరేణి అని అర్థం. దతుర, ఉత్తరేణి చేదు గుణం కలిగి వేడి చేస్తుంది, కారంగా ఉండి కఫాన్ని పోగొడుతుంది, మొలలను, దురదను, ఉదర వ్యాధులను తగ్గిస్తుంది, రక్తదోషాలను, గ్రహదోషాలను తొలగిస్తుంది. ద ప్రిక్లీ చాఫ్ ఫ్లవర్ ఈస్ బిటర్ అండ్ కాజెస్ హీట్. ఇట్ ఈస్ హాట్ అండ్ క్యూర్స్ కోల్డ్ ప్లమ్. ఇట్ రిలీవ్స్ పైల్స్, ఇచ్చింగ్ అండ్ డిసీజెస్ ఆఫ్ ద బెల్లీ. ఇట్ రిమూవ్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ బ్లడ్ అండ్ డిసీజ్. ఇప్పుడు శ్లోకం చెప్తాను చూడండి. అపామార్గస్తు తిక్తోషణ కటుశ్చ కఫనాశన హర్ష కండూధరాగ్న రక్తహృద్గ్రాహి వాంతికృత్. అపామార్గస్తు తిక్తోషణ కటుశ్చ కఫనాశన హర్ష కండూధరాగ్న రక్తహృద్గ్రాహి వాంతికృత్. అర్థమైంది కదండి. ఈ విధంగా ఈ శ్లోకాన్ని చదవాల్సి ఉంటుంది. తర్వాత మూడవ శ్లోకం కూడా చూద్దాం. తులసీకటు తిక్తోషణ తులసీ శ్లేష్మవాతజిత్ జంతుభూత క్రిమిహర రుచకృద్వాంతస శాంతికృత్. ఈ పద్యానికి అర్థమేంటో చెప్తాను చూడండి. తులసి ఆకు కారము, చేదు, వేడి చేయు స్వభావం కలిగి శ్లేష్మ రోగాలను, కఫ రోగాలను జయిస్తుంది. కడుపులో చేరిన పెద్ద చిన్న పురుగులను నశింపజేస్తుంది. శరీరానికి కాంతిని కలిగించి వాత గుణాన్ని తగ్గిస్తుంది. ద sacred basil is hot and bitter. It has the nature of causing heat to the body. It cures the diseases of cold and plum. It kills the small and big germs in the stomach.
ఇట్ గివ్స్ గ్లో టు ద బాడీ అండ్ క్యూర్స్ రుమటిజం. ఇప్పుడు శ్లోకం చెప్పండి. తులసి కటు తిక్తోషణ తులసి శ్లేష్మవాతజిత్ జంతుభూత క్రిమిహర రుచకృద్వాంతస శాంతికృత్. తులసి కటు తిక్తోషణ తులసి శ్లేష్మవాతజిత్ జంతుభూత క్రిమిహర రుచకృద్వాంతస శాంతికృత్. అర్థమైంది కదండి. ఇప్పుడు తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. హృద్యం వర్ణ్యకరం రుచ్యం రక్తమాంస బలప్రదం కషాయానురసం స్వాధు వాతగ్నం బృంహణం గురు. ఇది మామిడి పండు గురించిన శ్లోకం అండి. ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూసి మనం తెలుసుకుందాం. మామిడి సంతోషాన్ని కలిగించి శరీరానికి రంగును కలగజేసి కాంతిని ఇస్తుంది. రక్తము మాంసము బలాలను పెంచుతుంది. రసం కానీ కషాయం కానీ సేవిస్తే రుచిగా ఉండి వాత రోగాలను తొలగిస్తుంది. శరీరానికి బలం కలిగిస్తుంది. కొంత నెమ్మదిగా జీర్ణమవుతుంది. ద మ్యాంగో గివ్స్ హ్యాపీనెస్. ఇట్ గివ్స్ కలర్ అండ్ కాంప్లెక్షన్ టు ద బాడీ. It increases blood, flesh and vigor. Juice or extract. If the mango extract has been taken, it will be tasty. It cures the complaints of rheumatism. It gives strength to the body. It digests very slowly. ఇప్పుడు శ్లోకం ఎలా చదవాలో చూద్దామండి. హృద్యం వర్ణ్యకరం రుచ్యం రక్తమాంస బలప్రదం కషాయానురసం స్వాదు వాతగ్నం బృంహణం గురు. శ్లోకాలు తిరిగి రిపీట్ చేస్తూ ఉండండి. అలా చదివితేనే వస్తుంది. ఏ పదం ఎలా పలకాలో అనేది తెలుస్తుంది. ఇంకొకసారి చదువుతాను చూడండి. హృద్యం వర్ణ్యకరం రుచ్యం రక్తమాంస బలప్రదం కషాయానురసం స్వాదు వాతగ్నం బృంహణం గురు. తర్వాతి శ్లోకము మరువక పత్రం గురించి. మరువః కటు తిక్తోష్మః కృమికుంట వినాశనః విడంబధాద్మాన్ శూలగ్నో మాంద్యత్వద్ఘోష నాశనః. ఇది కొంచెం టఫ్గా ఉంటాయి ఇందులో వర్డ్స్. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. మరువము కారము చేదు రుచులు కలిగి వేడి గుణము కలదై క్రిముల వల్ల కలిగే రోగాలను కుష్టు రోగాన్ని నయం చేస్తుంది. మలబద్ధకాన్ని ముక్కు లోపలి బాధలను నొప్పులను తొలగిస్తుంది. చర్మం గట్టిపడడం అనే దోషాన్ని కూడా నివారిస్తుంది. ద స్వీట్ మార్జోరం గివ్స్ ద టేస్ట్ ఆఫ్ హాట్ అండ్ బిటర్. ఇట్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ హీట్. ఇట్ క్యూర్స్ ద డిసీజెస్ ఆఫ్ జర్మ్స్ అండ్ లెప్రసీ. ఇట్ క్యూర్స్ కాన్స్టివ్నెస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద బౌల్స్. దీన్నే కాన్స్టిపేషన్ అని కూడా అంటారు. ద కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని అలాగే నోస్ పెయిన్స్ని కూడా రిలీవ్ చేస్తుంది. ఇట్ క్యూర్స్ ద కంప్లైంట్ ఆఫ్ ద హార్డనింగ్ ఆఫ్ స్కిన్. ఇప్పుడు ఈ శ్లోకాల్ని ఒకసారి చదువుదాం. మరువః కటు తిక్తోష్మః కృమికుంట వినాశనః విడంబ దాద్మాన శూలగ్నో విడంబ దాద్మాన శూలగ్నో మాంద్యత్వద్ఘోష నాశనః మాంద్యత్వ ఘోష నాశనః. మరువః కటు తిక్తోష్మః కృమికుంట వినాశనః విడంబదాద్మాన శూలగ్నో మాంద్యత్వద్ఘోష నాశనః. ఇది ఈ శ్లోకం ఈ విధంగా మనం చదవాలి. తర్వాత శ్లోకం కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఈ లెసన్లో ఆఖరి శ్లోకం అండి. మొత్తం పత్రార్చనలో మీకు 6 శ్లోకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అందులో మనం 6వ శ్లోకం చెప్పుకుందాం. శమీరుక్ష కషాయచ రక్తపిత్తాతి సారజిత్ తత్ఫలం తు గురుస్వాదు తిక్తోష్ణం కేసరంజం. ఇప్పుడు దీనికి భావం ఏంటో చూద్దాం. జమ్మి కారంగా కరుకుగా ఉండి వగరుగా ఉంటుంది. రక్తపిత్తము అతిసారం అనే విరోచన వ్యాధిని కూడా తొలగిస్తుంది. జమ్మిపండు నెమ్మదిగా జీర్ణమై రుచి కలిగినదిగాను చేదుతో పాటు వేడి చేసే లక్షణం ఉండి జుట్టుకు కాంతిని ఇస్తుంది. ద లీఫ్ ఆఫ్ ప్రోసోఫిస్ స్పైసిగెరా ఈజ్ హాట్, రఫ్ అండ్ astringent. It cures the bile blood and heavy motions called diarrhea. It is tasty and digests slowly. It is bitter and gives heat to the body. It gives brightness to the hair. ఇప్పుడు శ్లోకం రిపీట్ చేయండి. సమీరుక్ష కషాయచ రక్తపిత్తాతి సారజిత్ తత్ఫలం తు గురుస్వాదు
తిక్తోష్ణం కేసరంజం సమీరుక్షా కషాయ చ రక్తపిత్తాతి సారజిత్ తత్ఫలం తు గురుస్వాదు తిక్తోష్ణం కేసరంజం. అర్థమైంది కదండి. మొత్తం ఈ 6 శ్లోకాలు ఈ విధంగా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా, ఆ గ్యాప్లో మీరు ఆ స్పేస్లో మీరు రిపీట్ చేస్తే ఆ శ్లోకం ఏ విధంగా పలకాలి అనేది తెలుస్తుంది. ఈ విధంగా పత్రార్చనం లెసన్లోని 6 శ్లోకాలు కూడా ఇవాళ మనం ఈ వీడియో ద్వారా కంఠస్థం అనేది చేయడం జరిగింది. ఈ 6 శ్లోకాల్లో ఒకటి గ్యారంటీ మీకు ఎగ్జామ్లో అనేది వస్తుంది. అండ్ అయితే మీరు ఈ శ్లోకాలు చదవచ్చు, లేదా పాణిగ్రహణంలో శ్లోకాలు కూడా చదవచ్చు. పాణిగ్రహణంలో శ్లోకాలు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ క్లిక్ చేసి అయితే చూడండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.